ఫిబ్రవరి 7, 1937, 351. డాక్టర్ సుబ్రహ్మణ్యరు ఉద్యోగం విరమించిన సేలం హెల్త్ ఆఫీసర్. సేలంలో హెల్త్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిపోయినటువంటి ఆయన శ్రీ డాక్టర్ సుబ్రహ్మణ్య గారు. ఆయన ఒక రచనను బిగ్గరగా చదివారు భగవాన్ దగ్గర. దానిలో ఈ కింద సలహాలు ఉన్నాయి. ప్రపంచము భంగురమని తెలుసుకో. భంగురం అంటే నీటి బుడగ. ప్రపంచము భంగురమని తెలుసుకో. ఇహభోగాలన్నీ వ్యర్థమైనవే. వానిని అసహ్యించుకొని దూరంగా ఉండు. ఇంద్రియములను నిగ్రహించుకో. ఆత్మని పొందడానికి ఆత్మనే ధ్యానించు అని ఉంది దానిలో, ఆ పుస్తకంలో ఒక రచన. దాన్ని గట్టిగా భగవాన్ దగ్గర చదివారు సుబ్రహ్మణ్య గారు. అప్పుడు భగవాన్ అన్నారు, ప్రపంచము భంగురమని తనకు ఎట్లా తెలుసు? తెలుసుకోమన్నారు కదా ఆయన ఎవరో. ఆయనకి ఎలా తెలుసు ఈ ప్రపంచము నీటి బుడగ వంటిదని? ఆయనకి ఎలా తెలుసు? ఏదో శాశ్వతమైన దానిని పొంది ఉంటే గాని ప్రపంచము నశించేదని బోధపడదు. శాశ్వతమై ఉండేది ఏదో తెలిస్తే తప్ప ప్రపంచం నశించేది అన్నది అర్థం అవ్వదు. ఒక స్థిరమైనది ఉన్నప్పుడే దాన్ని మనం అస్థిరమైన దాన్ని గుర్తించగలుగుతాం. అవునమ్మా. కాబట్టి ఏదో శాశ్వతమైనది చేతపడితేనే గాని ప్రపంచం నశించేదని బోధపడదు. వ్యక్తి తానిత పూర్వమే ఆత్మై ఉన్నాడు కనుక, ఆత్మ నిత్య సత్యమై ఉంది గనక వాని దృష్టిని అట్టు మళ్లించారన్నమాట. నువ్వు నిత్య సత్యస్వరూపుడివై ఉన్నావు, నువ్వు శాశ్వతుడమై ఉన్నావు. అట్టి శాశ్వతమైన నీ స్వరూపం వైపుకి నిన్ను మళ్లించడానికి అశాశ్వతము, అనిత్యము, క్షణభంగురము వంటి దృశ్యాలతో కూడినటువంటి ప్రపంచమంతా పెద్ద నీటి బుడగ లాంటిదిగా. అది శాశ్వతమైనది కాదు. ఆ ప్రపంచంలో ఉన్న ఇహభోగాలన్నీ కూడా వ్యర్థమైనవే. దానిలో సుఖమన్నది లేదు. వాటిని ఏమాత్రము వాటి మీద ఆశ లేక వాటిని వదిలేసేయి. వాటికి దూరంగా ఉండు. ఇంద్రియాలను నిగ్రహించుకో. పాత అలవాట్ల మీద, ఆ విషయాల్లో ఏదో సుఖం ఉందని ఆశపడి ఉరుకుతాయి ఇంద్రియాలు. అక్కడ అసలు సుఖమన్నది లేదు అని తెలియ చెప్తూ ఇంద్రియాలను నిగ్రహించుకో. ఇట్లాగ ఇహభోగాలని వ్యర్థాలని తెలుసుకుని వాటిని అసహించుకుని దూరంగా ఉంటూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ ఆత్మను పొందడానికి ఆత్మనే ధ్యానిస్తూ పోయిక దేని మీదకి నీ ధ్యాసని వెళ్ళనివ్వకు అన్నప్పుడు భగవాన్ చెప్పిన వివరణ ఏంటంటే, ఈ ప్రపంచమంతా క్షణభంగురమని ఒకరికి తెలిసింది అంటే ఆయన శాశ్వతమైన దాన్ని దేన్నో పొంది ఉండి ఉంటారు. శాశ్వతమైన దాన్ని పొందకుండా అశాశ్వతమైన దాన్ని ఎవరు వదలలేరు. కాబట్టి ఆయన శాశ్వతమైన దాన్ని దేన్నో పొంది ఉన్నారన్నమాట. కాబట్టి వ్యక్తి తాను ఇంతకు ముందే ఆత్మస్వరూపుడై ఉన్నాడు గనక, నిత్య సత్యము తానే అయి ఉన్నాడు గనక, వాడి దృష్టిని అశాశ్వతము, అనిత్యము అయినటువంటి క్షణభంగురమైన జగత్ విషయాల మీద నుంచి మళ్లించడానికి ఇవన్నీ వదిలివేయి. ఎందుకంటే వీటి వెనకాతల ఒక శాశ్వత సత్యం ఉంది, అదే ఆత్మ. నీ ధ్యాసని ఆత్మ మీద పెట్టు అని ధ్యానమంతా నిత్య సత్యమైన ఆత్మ ఎందే పెట్టు. అప్పుడు ఇప్పుడు ఉన్నదే గనక శాశ్వతమైంది గనక అది తొలగనిదే ఉండడం చేత దాని మీద నీ ధ్యాస ఉన్నప్పుడు అసత్యము, అనిత్యము కలిగి తొలిగేది నిజంగా తొలిగేదే కాబట్టి అది అవలీలగా తొలగిపోతుంది. నీ స్వరూపంగా నువ్వు మిగులుతావు అన్న గొప్ప సందేశాన్ని సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి ఆ రచనలో నుంచి దాని వివరణనంతా భగవాన్ ఇలాగా వివరించి చెప్పారు. అప్పుడు సాధకుడైన వాడు జాగరూకతతో విని తన స్వరూపమునందు ధ్యాసని సదా ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నప్పుడే ఈ ఆధ్యాత్మిక, ఈ రమణ భాషణలు అనేటువంటి ఈ ప్రశ్న సమాధానంగా ఇవ్వబడినటువంటి గొప్ప గ్రంథంలో నుంచి మనకి ప్రతిదీ ఒక సాధకుడికి ప్రతిదీ ఒక సందేశమై ఉంది. ఆచరణయోగ్యమైనటువంటి గొప్ప గొప్ప సాధనలు మనకి తేలికగా ఉండే గొప్ప సాధనలు భగవాన్ అందించారు.
కాబట్టి మన స్వరూపాన్ని సదా మనం ధ్యానం చేసుకుంటూ ఉండి అనిత్యము అసుఖము దుఃఖము అయినటువంటి ఈ జన్మ మృత్యు జరారాజితో కూడినటువంటి ఈ దేహ సంబంధ బాంధవ్యాలన్నీ పోయేవే అన్న జ్ఞానం కలిగి స్వరూపం ముందు నిలిచి ఉండినట్లు శ్రీ భగవానుడు మన అనుగ్రహింతురుగాక. హరి ఓం నమః.